సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ నందిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కింది. కేసు విషయంలో సహకారం పేరుతో 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఆమెను స్టేషన్ రైటర్ విజయ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక బాధిత అభిషేక్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే తన వివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించడం లేదని చెబుతూ పోలీసుల సహాయం కోసం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పి పోలీస్ స్టేషన్కు రావాలని ఎస్ఐ నందిత పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వడానికి అభిషేక్ నిరాకరించడంతో తన తండ్రిని కొట్టాడనే ఆరోపణలతో అతడి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లుగా సమాచారం. అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన అభిషేక్ ప్రతి సోమవారం స్టేషన్కు హాజరై సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టేషన్ రైటర్ విజయ్ 10,000, ఎస్ఐ నందిత 30,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా బాధితుడు ఆరోపించాడు. అధికారుల వేధింపులతో విసిగిపోయిన అభిషేక్ చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు అభిషేక్ లంచం మొత్తాన్ని తీసుకుని స్టేషన్కు వెళ్లాడు. స్కూటీ తాళాలిచ్చి డిక్కీలో డబ్బులు పెట్టాలని ఎస్ఐ నందిత చెప్పినట్లుగా సమాచారం. బాధితుడు డబ్బులు స్కూటీలో పెట్టగానే అక్కడే మోహరించిన ఏసీబీ అధికారులు ఎస్ఐ నందితతో పాటు రైటర్ విజయ్ని కూడా రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.